ఫాదర్స్ డే కదా ఈరోజు. ఎంతమంది సెలవు మోగుతూ ఉన్నాయి. నాన్నకు ప్రేమతో నాన్నతోనో అని మోగుతూ ఉన్నాయి. హ్యాపీ ఫాదర్స్ డే. కేక్ కట్ చేస్తారు, చిన్న గిఫ్ట్ ఇచ్చారు. నేను చెప్పాను, ఈ ఒక్కరోజైనా హ్యాపీ ఫాదర్స్ డే డైలీనా చెప్పండి. ఒక్కరోజు ఉండాలనే హ్యాపీ, సంవత్సరం సరే హ్యాపీ, డైలీ హ్యాపీగా ఉండాలన్నా. సక్రమంగా స్కూల్కి వెళ్తే, సక్రమంగా కాలేజీకి వెళ్తే, సక్రమంగా చదివితే, పాస్ అవుతూ ఉంటే, నువ్వు ఉన్నత స్థానంలో వెళ్తూ ఉంటే నీ డాడీకి సంతోషమే కదా, హ్యాపీనే కదా. నువ్వు కాలేజీకి సరిగా పోకుండా, స్కూల్కి సరిగా పోకుండా, అన్ని సబ్జెక్టులలో గుడ్డు సున్నాలు వచ్చి అన్నీ ఫెయిల్ అయిపోయి, జీవితంలో ఫెయిల్ అయిపోయి, దేనికి పనికి రాకుండా, నీకు పనికి రాకుండా, నీ ఇంటికి పనికి రాకుండా, దేశానికి పనికి రాకుండా, సంఘానికి పనికి రాకుండా, సేవకునికి పనికి రాకుండా, ఇంకా దేనికి పనికి రాకుండా సోమరిగా తిరుగుతూ ఉంటే ఏ తల్లి ఏ తండ్రి హ్యాపీ ఉంటాడా? ఉంటారండి? ఉండలేదు. హ్యాపీ ఎప్పుడంటే పిల్లలు బాగుపడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు కూడా ఏం చేయాలి? పిల్లలను సీటీ మారి కొట్టకూడదు, తప్పదు. కొట్టొచ్చునా? చేతులు ఇచ్చింది దేవుడు మీకు ఎందుకు? పిల్లలను కొట్టనికా, దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టనికా? చెప్పండి. చప్పట్లు కొట్టమంటే పక్కన వాళ్ళకి వినపడదు, పిల్లలు కొట్టమంటే కొట్టండి, చప్పట్లు కొట్టండి దేవునికి గట్టిగా, గంభీరంగా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లతో దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టగాకండి. ఫెయిల్ అయినప్పుడు, పడిపోయినప్పుడు, కింద పడినప్పుడు, మాట విననప్పుడు, పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కొట్టగాకండి. కొట్టుతే తెగిపోతుంది. ఏంది బంధం, నిజం. తప్పు చేసినప్పుడు కొడితే విరక్తి కలుగుతుంది. మా అమ్మ మా నాన్న ఎప్పుడు నన్ను కొడతాడు. వాడు తప్పు చేసింది కనపడదు అంటే నేను వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ కాదు, వాడికి అర్థం కాదు. వాడు తప్పు చేస్తున్నాడు, వాడికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలా? కొడితే మారడు, తిరితే మారడు, ఇంకొకటి తెచ్చే మారడు. ప్రేమించు. చెడ్డోడైనా, పాపి అయినా, ఎలాంటి వాడైనా ప్రేమించు, పలకరించు, పక్కలో కూర్చోబెట్టుకో, తిను, త్రాగు, అన్నువే పలకరించు. ఖచ్చితంగా ఒకరోజు నీ ప్రేమను, నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటా. ఒక తండ్రి కొడుకు ఫెయిల్ అయితే, పాస్ అయితే అందరిలో కేక్ కట్ చేసుకుంటారంట. ఫెయిల్ అయితే వాళ్ళ తండ్రి కొడుకు బాధపడుతున్నాడని, ఎందుకు బాధపడతావు నాయన, మళ్ళా రాసుకోదని చెప్పి కేక్ తెచ్చి కేక్ కట్ చేయించాడంట. తండ్రి అంటే, ఫాదర్స్ డే అంటే, తండ్రి అంటే పడిపోయిన కొడుకుని ఏం చేయాలి? అది బలహీనంగా కొడుకుని ఏం చేయాలి? అది బాగున్నప్పుడు కాదు, నా కొండే, నా బంగారే, నా మూతే, నా ముఖ్య, బాగున్నప్పుడు కాదు ముద్దు పెట్టుకోవాల్సింది. మాట విన్నప్పుడు కూడా. అది తల్లి మనసు, అది తండ్రి మనసు. అన్నీ బాగున్నప్పుడు కాదు, డబ్బులు ఇచ్చినప్పుడే కాదు, చదివినప్పుడే కాదు, పాస్ అయినప్పుడే కాదు, మాట విన్నప్పుడే కాదు. మీరు ఏమన్నా అనుకోరు, నాకు నచ్చదు ఎట్టా ఇళ్ళలో ఎప్పుడు కొందరు గొనుగుతానే ఉంటారు. మారరు గొనుగుతే. ఒకటి ప్రేమించు, రెండోది క్షమించు, మూడోది ప్రార్థించు. అర్థమైనా మాటలు? ప్రేమించాలి, క్షమించాలి, ప్రార్థించాలి. దొంగ అయినా, వేశ్య అయినా, త్రాగుడుబోతైనా, తిరుగుబోతైనా, ఎవరైనా నీ ప్రేమ, నీ క్షమాపణ, నీ ప్రార్థన ఒకరోజు మారుస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఫాదర్ యొక్క లక్షణం. బాగున్నప్పుడు భుజాలు తీసుకునేది కాదు, బాగలేనప్పుడు కూడా
ఎత్తుకాల. ఫెయిల్ అయితే తన్నేది కాదు, చేకరి నిజం చేయకూడదు. చెప్పుకోవాలి, ఇది నాయనని పొరపాటు చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు ఒక మాట అంటే వానికి ఏమైతే చెప్పమంటారా, నన్ను అనేని నలుగురిలో తిట్టిని ఆ ఫీలింగ్. అందుకే నేను పిల్లల్ని అడుగుతా ఉంటే, ఏం రా నీకు మీ అమ్మ ఇష్టమా మీ నాయన ఇష్టమా అని అడుగుతా ఉంటా. వాళ్ళు చెప్తారు మీరుంటే మీ మాట, మీరు లేకపోతే ఏమంటారు. ఒకడు అంటాడు నాకు ఇద్దరు ఇష్టంలే అంటాడు. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారంటే మీ ఎదురు కాదు, మీ దాపను కూడా చెప్పుకోవాలా. నా తండ్రి, నా తల్లి నేను ఎలాంటి వాడినైనా నన్ను ప్రేమించేది, ఐ లవ్ మై డాడీ. అంతే కదా. బయట కూడా చెప్పాలి, ఐ లవ్ యూ మై మదర్ అని చెప్పాలి. బయట కూడా చెప్పాలి, మా డాడీ, మా తల్లి. ఎందుకు పుట్టాను ఆ కడుపులో, ఆ ఇంట్లో ఎందుకు పుట్టినాను నాకే అర్థం కాలే. అది ఎప్పటికీ ఉండకూడదు. హల్లెలూయా.